అన్న పెళ్లిలో చిన్నబాబు మీద జరిగిన దాడిలో కుమార్ని చంపేశారన్నా. 3 ముళ్ళు పడకుండానే పెళ్లిపేటల మీదే చంపేశారన్నా. పాప నారాయణ, మరి నారాయణ కూతురు పరిస్థితి ఏమవుతుంది? నా ఊళ్ళో శుభ కార్యక్రమం జరుగుతున్నప్పుడు నా ఊళ్ళోకే వచ్చి నా మనిషినే చంపుతాడా? అన్నయ్య, చాలా మంచి పని చేసావు తమ్ముడు. మన వల్ల అన్యాయం జరిగిన ఈ అమ్మాయికి న్యాయం ఎలా చేయాలా అని సతమతం అవుతున్నాను. చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నావు, గొప్పవాడు అనిపించుకున్నావు. శహబాష్. మనిషికి ప్రాణం పోవచ్చు గాని పరువు పోకూడదు. ప్రాణ సమానమైన మన కుటుంబ పరువును కాపాడేవు తమ్ముడు. మాట తప్పనివాడు, మాట మీద నిలబడేవాడు గొప్పవాడైతే ఆ మాట నిలబెట్టుకునేవాడు వాడికంటే గొప్పవాడు. నాకు నీలాంటి తమ్ముడున్నందుకు, నీలాంటి వాడికి నేనన్నైనందుకు ఎంతో గర్విస్తున్నాను తమ్ముడు.